హలో ఎవ్రీవన్, నేను దుర్గా ప్రసాద్ని. ఏపీఎస్సి ఎఫ్బిఓ, ఏబిఓ అండ్ ఎఫ్ఎస్ఓ ప్రిలిమినరీ పరీక్షని బాగా రాసిన అభ్యర్థులందరికీ కూడా మా ఆయన వీకే ఎడ్యుకేర్ ద్వారా శుభాకాంక్షలు అందిస్తున్నాము. అయితే నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఒకటే. లాస్ట్ వీక్ ఇదే టైంలో నేను మీకు ఒక వీడియోని అందించాను. ఇండియన్ హిస్టరీ, అలాగే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఆంధ్రాలో స్వాతంత్రోద్యమం, వీటికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా నేను చేస్తూ మొత్తం ఒక అనలైజ్ చేస్తూ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ ఏవేంటి అనేది నేను ఆల్రెడీ అందులో ఇవ్వడం జరిగింది. అలాగే క్వశ్చన్స్ కూడా దగ్గరగా ఎలా రావచ్చు ప్రిలిమినరీకి, ఒక 7, 8, 5, 6 ఎలా ఉంటుంది, అటు ఇటుగా ఉంటుందని చెప్పాను. దాదాపుగా అలాగే వచ్చాయి. కానీ ఏపీఎస్సి సిలబస్ అయితే ఫాలో కాలేదు. ఇండియన్ హిస్టరీ దాదాపుగా మోడర్న్ నుంచి 1 అలా వచ్చింది తప్పించి, అలాగే ఆంధ్ర హిస్టరీనే మెయిన్ ఫోకస్ చేశారు. ఇది కూడా నేను నా వీడియోలో చెప్పాను, క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తున్నాను, అది చూడొచ్చు మీరు. ఎప్పుడూ కూడా ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకున్నప్పుడు వాటి మీద ఫోకస్ ఎక్కువ చేయాలి. వాటితో పాటే సిలబస్ ని యాజ్ యూజువల్ గా హిస్టరీ ఆఫ్ ఇండియా మెన్షన్ చేశారు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మెన్షన్ చేశారు, ఇవంతా చదువుకుంటూ వెళ్ళాలి. నేను దాదాపుగా ఇది చెప్తూనే లేటెస్ట్ గా సిలబస్ మారిన ప్రకారం గడిచిన ఎగ్జామ్ పేపర్ల ఆధారంగా చేసుకుని ఎక్కడ ఫోకస్ అతిగా చేస్తే మీకు అత్యధిక మార్కులు వస్తాయని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రిలిమినరీ కాబట్టి 5 మార్కులు, 6 మార్కులు, 7 మార్కులతో సరిపోయింది. అదే మెయిన్స్ కి వచ్చేప్పటికి దాదాపుగా అది ఒక 15కి పెరిగే అవకాశం ఉంది, 10కి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్ గా ఉండవలసిన అవసరం ఉంది. ఓకే, గత వీడియోలో ఏవైతే చెప్పామో ఎస్పెషల్లీ ఆంధ్ర హిస్టరీకి సంబంధించి ఏవైతే చెప్పామో, ఎక్కడైతే ఫోకస్ ఎక్కువగా చేయమన్నాము ఆ ఫోకస్ చేయమన్న ఏరియాస్ నుంచి వచ్చే అనడానికి ఇది మీకు ఈ చిన్న క్లిప్పింగ్ కూడా నీకు వీడియో క్లిప్పింగ్ పెడుతున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, అందులో ఏం చెప్పానో ఇప్పుడు ఏం కవర్ అయ్యా అనేది చూద్దాం. సామాజిక మతపరమైన సంస్కరణోద్యమాల మీద ఆంధ్రాలో జరిగిన దాని మీద అత్యధికంగా వస్తున్నాయి. ఆంధ్రాలో స్వాతంత్రోద్యమం ఏ విధంగా జరిగింది అనేది ఇది మీరు క్రోనలాజికల్ ఆర్డర్ లో ఖచ్చితంగా చదవాలి. ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అనే వాటి మీద, ఆంధ్ర రాష్ట్రం గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రాల పునర్విభజన, వీటి మీద ఇవన్నీ జరిగింది. తర్వాత మళ్ళీ బైఫర్కేషన్ అవ్వడం, ఆంధ్ర తెలంగాణ విడిపోవడం వరకు కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు. ఓకే, చూసారు కదా. ఇప్పుడు నిన్న జరిగిన మనకి ఏపీఎస్సి ఎఫ్బిఓ, ఎఫ్ఏ అండ్ ఎఫ్ఎస్ఓ ఈ పేపర్లు గమనించినప్పుడు, అంటే ఇక్కడ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ వాటి జోలికి వెళ్ళట్లేదు. కేవలం ఏపీఎస్సి ఎగ్జామ్ లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి, మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఫోకస్ చేశారు. ఆ ఫోకస్ చేసిన దాంట్లో కూడా తెలుగు సాహిత్యం మీద ఫోకస్ చేశారు. ఇది అలాగే ఆంధ్రాలో జాతీయోద్యమం మీద ఫోకస్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు మీద ఫోకస్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ, తెలంగాణ ఉద్యమం 1969 ఇలాంటిది వాటి మీద ఫోకస్ చేశారు. అయితే ఇక్కడ వీటి మీద ఫోకస్ చేశారు. వీటి మీదే క్వశ్చన్స్ వచ్చాయి. ఎలా వచ్చాయి? తెలుగు సారస్వతం అనేది ఎక్కడ బేస్మెంట్ ఉంటుంది వీటికంటే, సామాజిక మత సంస్కరణోద్యమాల్లో భాగంగా మనం మొదలు పెడతాం. అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారి నుంచి దాదాపుగా అటు ఇటుగా శ్రీశ్రీ వరకు, లేదా తర్వాత వచ్చిన కవులు, వీళ్ళందరూ అంటే ఆధునికంలో కందుకూరి గారి నుంచి మొదలు పెడితే చివరి వరకు కూడా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ కందుకూరి వీరేశలింగం గారు, గురదాడ అప్పారావు గారు, ఇలాంటివి ఎన్నో క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. దాదాపు తెలుగు సారస్వతం మీద ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తూనే ఉంటాయి. ఆల్రెడీ మేము ఎగ్జామ్ పేపర్ లో కూడా క్వశ్చన్లు వచ్చాయి వీటి మీద. తర్వాత ఆంధ్రాలో జాతీయోద్యమం, ఇది క్రోనలాజికల్ ఆర్డర్ లో లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమంలో దాదాపుగా 1885 నుంచి 1947 వరకు భారతదేశం ఏ విధంగా జరుగుతుంది, ఆంధ్రాలో ఏ విధంగా జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ ఎవరెవరు పాల్గొన్నారు, లీడర్స్ ఎవరెవరు, ఇలాగా ఆంధ్ర స్త్రీలు ఎవరెవరు పాల్గొన్నారు, ఉద్యమాలు ఏంటి, తర్వాత రైతాంగ పోరాటాలు, జమీందారీ వ్యతిరేక పోరాటాలు ఎలాగో ఉన్నాయి. వీటి మీద క్వశ్చన్లు ఆల్రెడీ నిన్న వచ్చాయి ఈ పేపర్ లో. సో ఇది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు,
ఖచ్చితంగా క్వశ్చన్లు వీటి మీద ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటున్నాయి. పొట్టి శ్రీరామ గారి మీద కావచ్చు, సీతారామ గారి మీద కావచ్చు, లేదంటే ఆంధ్ర మహాసభలో ఇవన్నీ కూడా వన్ బై వన్ ఇవన్నీ కూడా ఏర్పాట్ల గురించి వీటన్నిటి గురించి కూడా క్వశ్చన్లు వస్తున్నాయి. వీటి మీద ఆల్రెడీ వచ్చారు. ఇంకా మరి ఆంధ్రప్రదేశ్ అవతరణ మీద, విశాలాంధ్ర ఉద్యమాల మీద, వాటి మీద వచ్చాయి. అలాగే తెలంగాణ ఉద్యమం 1969 మీద వచ్చింది. కాబట్టి ఇది చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్ హిస్టరీని అంటే యాన్షియంట్, మెడివల్, మోడర్న్ కదా, వాటిలో మోడర్న్ కి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం వీళ్ళు కవర్ చేసింది సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, ఆంధ్రాలో జాతీయోద్యమం, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ అవతరణ. అయితే చదివేటప్పుడు మనం 1600 తీసుకుని 1956 వరకు ఒక విధంగాను, 1956 నుంచి 2014 వరకు ఒక విధంగాను చదవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రేపు రాబోయే మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇవి నేను మీకు క్లాసుల రూపంలో అందించదలిచాను. ఇది మీరు ఇవి యూటిలైజ్ చేసుకుంటాను కూడా ఆశిస్తున్నాను. వీటి మీద ఫోకస్ చేస్తూ నేను మీకు క్లాసెస్ అందిస్తాను. రాబోయే ఎండోమెంట్ ఎగ్జామ్ కూడా ఇది చాలా చాలా హోప్ఫుల్, చాలా ఇది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే యాజ్ యూజువల్ మన ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఎలాగ రన్ అవుతుంటే అది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. వాటితో పాటే ఎక్కడైతే ఫోకస్ చేయాలి మెయిన్స్ కి, రాబోయే ఎండోమెంట్ ఆఫీసర్ కూడా ఇందులో నేను ఏపీ హిస్టరీలో భాగంగా మీకు చెప్తూనే వస్తాను. మీరు యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. మెయిన్స్ బాగా చదవండి అందరూ కూడాను. నేను కూడా మీ విజయంలో భాగం అవుతాను.